హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? మనకి జీస్టార్ వాడు కొత్తగా ఒక డిఎస్పీ కిట్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అన్బాక్సింగ్ వీడియో అయితే నేను చేశాను. అందులో ఆడియో టెస్టింగ్ అనేది నేను చేయలేదు. ఈ వీడియోలో ఆడియో టెస్టింగ్ అయితే చేస్తానండి. ఈ డాల్బీ డిజిటల్ కానీ డిటిఎస్ ఫార్మాట్స్ కానీ ఏ విధంగా ప్లే అవుతుంది, ట్రాక్ ఏ విధంగా డివైడ్ అవుతుంది అనేది నేను తెలియజేస్తాను. ఎందుకంటే చాలామంది ఈ కిట్ రిమోట్ కిట్లతో మనకి యాంప్లిఫైర్ కావాలని ఆర్డర్ చేస్తున్నారు. ఇంకా మనం ఆ సెట్లు అయితే బయటికి ఇవ్వలేదు, ఎందుకంటే అది ఏ విధంగా పనిచేస్తుంది, ప్రాపర్గా ఏ విధంగా ఉందని నేను కూడా చూడలేదు. ఈ వీడియోలో మీరు నేను కలిపి చూసేద్దాము. ఒకసారి డాల్బీ డిజిటల్ డిటిఎస్ ఫార్మాట్స్ అయితే ప్లే చేసి చూపిస్తాను. ఏ విధంగా ఉందో ఏంటో చూడండి. మీకు నచ్చింది, బాగుంది అంటే నా వాట్సాప్ నెంబర్ నేను తెలియజేస్తాను. ఎంత అవుతుంది ఏంటి అనే విషయం అయితే దీంతో యాంప్లిఫైర్ చేస్తే ఎంత అవుతుంది ఏంటి అనే విషయం అయితే నేను తెలియజేస్తాను. ఇప్పుడైతే మన వీడియోలోకి పోదాము. పోయే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా ఈ డాల్బీ రిలేటెడ్ ఒక మూవీ అయితే నేను ప్లే చేస్తున్నానండి. ఇక్కడ 6 ఛానల్ ఆర్సీ బయటకి ఇచ్చేసాను. 6 ఆర్సీ అంటే ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, సెంటర్ అండ్ సబ్. ఎందుకంటే ఇది 5.1 ఛానల్ రిమోట్ కిట్ అండి ఇది. సో 6 ఛానల్ అనేది బయటకు వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంది. ఆప్టికల్ అయితే దీనికి ఆప్టికల్ 2 ఇన్సర్ట్ అయితే నేను చేశాను నేను. దీనికి ఏఆర్సీ ఉంది, ఆప్టికల్ 1, ఆప్టికల్ 2 ఉంది, కోయాక్సిల్ 1, కోయాక్సిల్ 2 ఉంది. అదేవిధంగా అక్స్ కూడా దీనికి ఇన్పుట్ ఉంది. ఈ విధంగా రిమోట్ కిట్ అయితే ఉంది. వెనక చూసారు కదా బ్రాండ్ లోగో జీస్టార్ అని అయితే ఉంది. దీనికి ఒకసారి ప్లే చేసి చూద్దాము ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. వాల్యూమ్ అయితే ఇక్కడ 32 అయితే ఇవ్వడం జరిగింది. ఫుల్ వాల్యూమ్ అయితే నేను పెట్టాను. ఇప్పుడు చిన్న బేసిక్ హోమ్ థియేటర్, షాప్లో వాడే హోమ్ థియేటర్ మీద కనెక్ట్ చేసాను కాబట్టి వాల్యూమ్ మీకు తక్కువగా వినిపించవచ్చు. ఒకసారి సెంటర్ ఛానల్ చూద్దామండి. ఫిల్మ్ డైరెక్టరా? ఏం సినిమాలు తీసావు? ఇక్కడ సెంటర్ ఛానల్ చెక్ చేస్తే కేవలం సెంటర్ వాల్యూమ్ తప్ప ఇంకే వాల్యూమ్ రావడం లేదండి. ఇక్కడ డాల్బీ డిజిటల్ అయితే ఇక్కడ బ్రైట్ అయ్యింది, మీరు చూసారు కదా. డాల్బీ డిజిటల్ బ్రైట్ అయ్యింది. ఫార్మట్ అయితే డాల్బీ ఫార్మట్ ఇది. ఒకసారి సెంటర్ తర్వాత సరౌండ్ ఛానల్ చూద్దామండి. అగైన్ ఫ్రంట్ లెఫ్ట్ ఒకసారి చూద్దాము. ఫ్రంట్ రైట్ చూద్దాం ఛానల్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. షార్ట్ ఫిల్మ్ అంటమ్మా. సో డాల్బీ డిజిటల్ అయితే ఈ విధంగా చక్కగా ప్లే అవుతుందండి. ఏ ట్రాక్ ఆ ట్రాక్ నీట్గా డివైడ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి డిటిఎస్ ఫార్మట్ ఏదైనా ఒక వీడియో ప్లే చేసి చూపిస్తాను, చూద్దాము. డిటిఎస్ ఫార్మాట్లో సెంటర్కి అయితే మనం కనెక్ట్ చేసామండి. సెంటర్ అండ్ సబ్ ఊఫర్ అయితే కనెక్ట్ చేసాం మనం. ఏమైందో ఈ వేళ ఈ గాలి, రంగులేవో చల్లిందా. సరౌండ్ రైట్ చూద్దాము. ఫ్రంట్ లెఫ్ట్ చెక్ చేద్దాము. నచ్చమైన నీ పెదవులపై ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్లో మీకు సెంటర్ వాల్యూమ్ వచ్చేస్తుంది. సెంటర్లో రావడం లేదు అంటే సెంటర్లో మ్యూజిక్ వచ్చేస్తుంది అని అంటారండి. ఇవన్నీ ఏమీ కాదు. మనకి ఈ కంపోజ్ మీద మనకి ఇది బేస్ అయి ఉంటుందండి. అంటే మనకి ఏదైనా ఒక వీడియో మూవీ ఉంది, ఆ మూవీ ఏ విధంగా కంపోజ్ చేశారు, అవుట్పుట్ ఏ విధంగా ఆడియో అవుట్పుట్, దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది తప్ప అన్ని మూవీస్ కూడా ఏ ట్రాక్ ఆ ట్రాక్ ఇండివిజువల్గా డివైడ్ అవ్వాలి అలా ఏంటిది ఏమీ ఉండదు. ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇది డిటిఎస్ ఫార్మట్, అదేవిధంగా డాల్బీ ఫార్మట్ అనేది చాలా చక్కగా అయితే ప్లే అవుతుంది.
మీకు దీంతో యాంప్లిఫైర్ కావాలంటే జస్ట్ నాకు మెసేజ్ చేస్తే ఈ రిమోట్ కిట్ యూజ్ చేస్తే యాంప్లిఫైర్ ఎంత అవుతుంది ఏంటి అనే విషయం అయితే మీకు తెలియజేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అంతే. మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.